నేనేం మీ మమ్మీని కాదు. మరొకసారి అలా పిలిస్తే ఊరుకునేది లేదు. నాకు ఈ కూర అంటే ఇష్టం లేదు. నీకు బాగున్నది ఇది ఇష్టం ఉండదు. స్టూపిడ్. నీకు బాగుంటే నాకు బాగుండాలంటే నువ్వే స్టూపిడ్. నార్మల్ వంకాయ మొహం నువ్వు. నాది వంకాయ మొహం అయితే నీది బెండకాయ మొహం, దొండకాయ మొహం, గుమ్మడికాయ మొహం. మమ్మీ చూడు మమ్మీ ఇది. బాబీ ఆ పప్పు గిన్నెలా ఇవ్వు. అయ్యయ్యో రక్తం. డాడీ బాబీకి దెబ్బ తగిలింది చూడు. ఏమైంది బాబు? ఏం చేసింది బాబు? దెబ్బలా తగిలింది? నిన్నే ఈ దెబ్బలా తగిలింది? నాకు చెప్తేగా తెలియడానికి. ఎంత పెద్ద దెబ్బ తగిలినా కూడా నీకు తెలియదా? అనవసరంగా పిల్లల ముందు అరవకండి. నీ కన్నబిడ్డ కదా నీగా ఇంత నిర్లక్ష్యం? పోనీ అలాగే అనుకోండి. ఎవరు చేసిన పాపం వాళ్లే అనుభవించొచ్చుగా. ఇతరుల నెత్తి మీద ఎందుకు రుద్దటం? జరిగిందని సిగ్గుపడాల్సిన పోయి నోటుకొచ్చినట్టు మాడతావు. సిగ్గుపడాల్సినంత పని చేసింది మీరా నేనా? వేలెత్తి నన్ను చూపించేటప్పుడు మిగిలిన వేళ్లన్నీ మిమ్మల్ని చూపిస్తున్నాయనేది మర్చిపోకండి. అయితే ఇప్పుడు నన్నేం చెప్పంటావు? పసిబిడ్డ పేక పిసుకు చంపేయమంటావా, లేకపోతే నన్ను ఉరి చూసామంటావా? ఏం చెప్పంటావు? చెప్పావు. ఓకే కమింగ్ కమింగ్. బాబు జాగ్రత్త, పడతావు. జాగ్రత్త. అంకుల్ నన్ను ఆ బోటింగ్ తీసుకెళ్తారా? అలాగే బాబు, అలాగే అలాగే. అదిగో అదిగో మాస్టర్ తాత ఇల్లు. రండి రండి. తాతయ్య 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 అంకుల్ రండి. ఓ తాతయ్య 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 తాతయ్య. ఎవరో బాబియా? అరే రే 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 రా నాన్న రా. ఎన్నాళ్ళైంది నాన్న నిన్ను చూసి. మీరు శేఖర్ బాబు అనుకుంటాను. అవునండి. మీరు? నేనే బాబు, మీతో ఫోన్ లో మాట్లాడి పోస్ట్ మాస్టర్. మీరేనా? చాలా సంతోషం. ఎప్పుడు వచ్చారు బాబు? ఈ ఉదయం వచ్చానండి. బాబుని కాన్వెంట్ లో చేర్పించాలనుకుంటున్నాను. ప్రిన్సిపల్ గారితో పర్సనల్ మాట్లాడదాం వచ్చాను. చాలా సంతోషం బాబు. అంకుల్ మా మాస్టర్ తాతయ్య ఎక్కడా? తాతయ్య తాతయ్య ఏమిటండి మాస్టర్ గారు ఊళ్ళో లేరా? లేరు బాబు. ఆయన ఈ మధ్యనే గుండెపోటుతో చనిపోయారు. అంకుల్ అంకుల్ మా మమ్మీ చచ్చిపోయింది. మా తాతయ్య కూడా చచ్చిపోయాడు. మా డాడీ కనిపిస్తాడు లేదు. అంకుల్ నాకు ఈ స్కూల్లో సీటు దొరుకుతుందా? తప్పకుండా దొరుకుతుంది బాబు. అయితే నేను ఇక్కడే ఉండిపోవాలా? అవును బాబు, అదిగో అదే హాస్టల్ బిల్డింగ్. అందులోనే నువ్వు ఉండాలి. స్కూల్ రీఓపెన్ చేశాక ఆఫీస్కి లెటర్ రాస్తే అప్లికేషన్ ఫామ్స్ పంపిస్తాం. అలాగే బాబు. ప్రిన్సిపల్ గారు నమస్తే చెప్పు. నమస్తే. ఏం బాబు శ్రద్ధగా చదువుతావు కదా? బాగా చదువుకుంటా అని చెప్పు. సిగ్గు. వస్తామండి. అలాగే. థ్యాంక్స్. అంకుల్ అంకుల్ ఇది కొంచెం కట్టవా? త్వరగా పైసా ఊడిపోయిందా? అడెక్కడ ఏంటి జారిపోతుంది అంకుల్. జారిపోయింది రావా. పెద్ద మొగాడు బయలుదేరాడు. ఇక్కడ ఎవరున్నారు చూడడానికి? అంకుల్ టైం ఎంత అండి? టైం 8:30. ఏ ఈ టైంలో బుజ్జి పళ్ళు తోముకుంటుంటుంది, గీత తలుపు కొట్టుంటుంది. ఏ బుజ్జి తలుపి గంట అయింది బాత్రూమ్ లోకి దూరి
బయటికి రావే. అరుస్తావు ఎందుకు? 30 రూపాయలు తోడు. ఏ గీత, ఏమిటా మీ ఇద్దరు గొడవ? చూడు మమ్మీ, గంట నుంచి బాత్రూమ్ లో కూర్చుంది. బుజ్జి, నీ అలా రప్పి త్వరగా బ్రష్ చేసుకునిరా. ఇవాళ మీరిద్దరు నా దగ్గర పడుకుందరు గాని. ఏ గీత, పాపం మమ్మీకి ఒక్కటే పడుకోవడానికి భయం అనుకుంటానే, అందుకే పిలుస్తుంది. ఆహా, అయితే నీకు బొమ్మలు వేయటం కూడా వచ్చనమాట. గుడ్, వెరీ గుడ్. మరి వీళ్ళిద్దరు ఎవరు? ఇది నేను, అది మా డాడీ. అయితే మీ డాడీ కూడా కళ్ళజోడు ఉంటుంది అనమాట. అవును. అంకుల్, నాకు నువ్వంటే ఎంతో ఇష్టం. నాకు కూడా నువ్వు అంటే చాలా ఇష్టం బాబు. మా డాడీ వస్తే నేను వెళ్ళను. ఎందుకని బాబు? నేను మీ దగ్గర ఉంటాను అంకుల్. అంకుల్, నేను మిమ్మల్ని డాడీ అని పిలుస్తాను. చెప్పండి డాడీ. డాడీ చెప్పండి డాడీ. చెప్పు డాడీ. హలో 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 హలో, హౌ ఆర్ యు? బాబీ, ఇప్పుడు దాకా బాబన్నే వచ్చాడు అని పొలికేకలు వేసింది. నేనేం పొలికేకలు పెళ్లికేకలు వేయలేదు. బాబీ, 2 రోజులు ఆగితే చాలు, బుజ్జి నీ నెత్తి నెక్కి ఆడుతుంది. బాబీ, నీకు నైనితాల్లో సీటు దొరికిందా? అయితే నువ్వు వెళ్ళిపోతావా? సుబ్బు, ఎలా ఉంది చీర? నువ్వెంత అందంగా ఉన్నావు, ఈ చీర కూడా అంత అందంగా ఉంది. చిట్టి, నువ్వు ప్రేమతో గోనుగుడ్డ తీసుకొచ్చినా నాకు ఇష్టమే. ఇక నీ ప్రేమను చూస్తూ భరించలేను. సుబ్బు, ఏదో ఒక మంచి రోజు చూసి నీ మెళ్ళో 3 ముళ్ళు వేసేస్తాను. ఆ తర్వాత నీ మాన మర్యాద. అయ్య బాబాయ్, ఇదిగో చిట్టి, నా మాన మర్యాదలు ఎవరూ దోచుకోకుండా కాపాడుకుంటావు కదూ? అడ్డం పడి నేనే దోచేసుకుంటాను. మరి మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోకపోతే? కన్న కూతురు కోసం నా కాళ్ళు కడిగి మరీ కన్యాదానం చేస్తాను. నిజమే. అసలు మనం అడిగితే కదా మీ నాన్న కాదంటానికి. నా విశ్వరూపం చూపించి మీ నాన్నని గజగజలాడించేస్తాను. నా పేరు చెప్తేనే సింహ స్వప్నం అయిపోవాలి. ఎక్కడ పనిచేస్తున్నాడు మీ నాన్న? మున్సిపాలిటీలోనా? అయ్యో కాదు, బిల్డింగులు కడతారే అక్కడ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. పేరు? అయ్యో బాబాయ్, మా నాన్న వచ్చేసాడు. ఇప్పుడు ఎలా? ఎక్కడ దాకా నువ్వు బీరువాలో దూరుతాను. అయ్యో, దానికి తాళం వేసేసాడు మా నాన్న. ఎక్కడ ఎక్కడ? దాక్కున్నావు? ఇప్పుడు ఎలా? తలుపు 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 తీ. అయ్యో అయ్యో అయ్యో, నాన్న చూసావా నాన్న, నేను చీర కట్టుకున్నాను. ఇక మీద నేను చీరలే కట్టుకుంటాను. నాకు లంగాలు ఓణీలు వద్దు. ఈ చీర ఆ చీరే. ఏడి ఏడి ఎక్కడ వాడు? ఎవరు? ఎవరా చెప్తా. ఆ మంచం కిందే ఉండుంటాడు. వాణ్ణి పిలక పట్టుకు బయటికి లాక్కొచ్చి నా సరిగమలతో వాణ్ణి ఆది తాళంలో పొడుస్తా. నేను వేస్తానా నా తాళం? నువ్వు వద్దు, నేనే వేస్తా. వద్దు నాన్న. నాన్న ఆగ్రానా, నాన్న నా మాట విన్నాను. కథలకే తల్లి చూస్తే చంపేస్తాడు. ఇప్పుడు నీకు మళ్ళీనే పారిపోవాలి. రేయ్, వదులు వదులు. క్షమించండి గురుదేవా, శాంతించండి గురుదేవా. నాన్న ఎరా,
నా పాఠాలు విని నా కొంపకే సంగీతం పాడతావా నా రాగాలు నా కూతురికి అప్పచెబుతావా నిన్ను తప్పు మన్నించండి గురుదేవా మీ గొర్రె లాంటి వాడిని గురుదేవా అవును నాన్న ఈ ఒక్కసారి క్షమించేయండి నాన్న దానిలాగా ఎప్పుడు ఇక్కడే పడి ఉంటాడు గురి తప్పి గొర్రెకి తగిలిన జీవహింసే గురుదేవా కళ్యాణం చేయవలసిన చేత్తో కత్తి పట్టుకుంటావా గురుదేవా పెళ్లి కాకుండానే నన్ను విధవన చేస్తావా నాన్న లేదమ్మా లేదు రేయ్ దీనికి నీకు శిక్ష ఏమిటో తెలుసా విన్నవించండి గురుదేవా చెప్పండి నువ్వు నోరు మూసుకో. మూసుకున్నాను. వెంటనే దీని మెడలో 3 ముళ్ళు వేయ్ థ్యాంక్ యూ గురుదేవా అంతేకాదు నువ్వు ప్రతిరోజు నా సంగీతం తప్పకుండా వినాల్సిందే అదేం కుదరదు నేనే పాడతాను కుదరదు నేనే పాడతాను చచ్చా! కావండి మీ ఇద్దరు నాకు జాయింట్ గా దొరికారు